ఇప్పుడు నామినేషన్ గురించి, బిగ్ బాస్ నామినేషన్. ఇప్పుడు నామినేషన్ మీన్స్ వాట్? ఎవరైతే వీక్గా ఉన్నారో, గేమ్స్ ఆడకుండా, నలుగురితో కలవకుండా, ఒక హౌస్కి సెట్ కారో అలాంటి వాళ్ళని బయటికి పంపించాలి అనే ఒక ఉద్దేశంతో నామినేషన్ అనేది పెట్టాడు బిగ్ బాస్. కానీ మ్యాక్సిమం అన్ని బిగ్ బాస్లో ఏం జరుగుతూ ఉందంటే, ఈవెన్ కన్నడ ఆల్ లాంగ్వేజెస్లో నామినేట్ చేస్తారు. రీజన్ ఏమంటే, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము, మీరు ఇంకా బాగా గేమ్ ఆడాలని. మిమ్మల్ని నామినేట్ చేసినా కూడా మీరు బయటికి వెళ్ళరు, మీరు ఇక్కడే ఉండాలి, మిమ్మల్ని ఇంకా బాగా ఆడాలనే ఉద్దేశంతో నామినేట్ చేస్తున్నామని రీజన్ చెప్తారు. అంటే ఎందుకు? ఆయన ఇంకా ఆడతాడో, ఇంకా ఏమైనా చేస్తాడో మీకెందుకు? అంటే నామినేట్ చేసేది బయట ఏం మాట్లాడతారు, మళ్ళీ బంధాలు బాంధవ్యాలు తొక్కలో బాండ్స్ అన్నీ ఉంది కదా, దీనికోసము ఎక్కడ విడిపోతామో అనే ఉద్దేశంతో ఈ రీజన్ చెప్తారు. నామినేట్ అంటే ఆడని వాళ్ళని బయటకు పంపించండి, పంపించే ప్రక్రియనే నామినేషన్. అది కాకుండా ఇదేంది రీజన్? ఇది రీజనే కాదు. ఇది ప్రతి ఒక్కరు అట్లే చేస్తున్నారు. దీన్ని నామినేషన్ అంటారా? వాళ్ళని ఇంట్లో ఉండాలనే ఉద్దేశంతో ఉంటే మీరు నామినేట్ చేయొద్దండి, హ్యాపీగా ఇంట్లో ఉంటారు. బుద్ధి ఉందా లేదా అని అడుగుతున్నాను. ఒక్కరికన్నా లేదు ఇక్కడ. నిజంగా అందరూ అట్లే అదే రీజన్ చెప్తారు. సెకండ్ది గేము టాస్క్. వీళ్ళకి గేమ్స్కి టాస్క్కి లాస్ట్ సీజన్లో కూడా సేమ్ ఇదే ప్రాబ్లము. గేమ్ ఆడుతున్నాము, ఈ గేమ్ సరిగ్గా ఆడలేదు అందుకని తీసేస్తున్నామంటారు. గేమ్ అంటే ఏమి? మీరు ఆల్రెడీ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్లో ఎంటర్ అయినారో, అడుగు పెట్టారో, ఆ రోజు నుండి మీరు బయట వచ్చేంత వరకు ఉండేదే మీరు గేమ్లో. టాస్క్ అంటే ఏమి? బిగ్ బాస్ పెడతాడే వారంలో క్యాప్టెన్ కోసమో ఇంకో దానికోసమో, దట్ ఈస్ కాల్డ్ టాస్క్. ఈ పోయే వాళ్ళందరికీ గేమ్కి టాస్క్కి అర్థమే తెలీదు. ఏం తెలియకుండా ఏం బిగ్ బాస్ హౌస్లోకి దూరేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ మీనింగ్ తెలుసుకోండి. నామినేషన్ అంటే ఏమి, నెక్స్ట్ పోయేవాళ్ళన్నా గేమ్ అంటే మీ, టాస్క్ అంటే మీ, ఎలిమినేషన్ అంటే మీ, ఇవన్నీ తెలుసుకొని ఫస్ట్ పనికి మాలిన ప్లాన్ వేసుకొని పీఆర్లను పెట్టుకొని వచ్చేది కాదు లోపలికి. అసలు బిగ్ బాస్ అంటే ఏమో కొంచెము బుర్రబెట్టి ఆలోచించి మళ్ళీ పోండి లోపలికి.